ప్రియమైనటువంటి సంగమ ప్రభు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగును గాక. నేటి ఆరాధనలో దేవుని వాక్య ధ్యానం నిమిత్తము మనకు ఏర్పాటు చేయబడి ఉన్న అంశము దేవుడు మరియు బహుళ విశ్వాసముల జనులు. దేవుడు మరియు బహుళ విశ్వాసముల జనులు. గాడ్ అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్. మనము నివసించుచున్న ఈ ప్రపంచం అనేక మతముల, విశ్వాసముల, సాంప్రదాయముల, ఆచారముల, భాషల, ప్రాంత్యముల, నాగరికతల మిళితమైన ప్రపంచం. మనం బ్రతుకుతున్న ఈ చోటు, ఈ ఊరు, ఈ దేశము, ఈ ప్రాంత్యమే కాదు ప్రపంచం అంటే ఈ భూగోళం అంతటా కూడా విస్తరించినటువంటి మానవ ప్రపంచం. అనేక మిశ్రమ, మిళిత సామాజిక అంశాలతోటి నిండినటువంటి ప్రపంచములో మనం జీవించుతున్నాం. ఈ యొక్క మిశ్రమ ప్రపంచంలో మతాలకి, మత విశ్వాసాలకి సంబంధించి మనం ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో మరి బహుళ విశ్వాసాలు, మతాలు, మత నమ్మకాలు, ఆచారాలు కలిగినటువంటి సమాజముగా మనం జీవించుచున్నాం. ప్రతి మతానికో నమ్మకము, ఆ నమ్మకానికి ఓ ఆచారము, ఆ ఆచారానికి ఒక సాంప్రదాయము వెలసి ఒక మత నాగరికతగా రూపొందుకుంటూ ఈ ప్రపంచంలో అనేక మతాలు, మత ఆచారాలు, మత నమ్మకాలు విస్తృతంగా పుట్టుకొచ్చాయి. ప్రతి మతంలో కూడా కొన్ని సంకుచిత భావాలు, మరి ప్రతి మతంలో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని వివక్షతలు, అసమానతలు, రూపుమాపజాలనటువంటి వాళ్ళ స్వమతంలోనే ఉన్న కొన్ని ఏర్పడిన కొన్ని వివక్షతలు, అసమానతలు, వ్యత్యాసాలను మనం చూస్తాము. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచం దేవుణ్ణి విడగొట్టింది, దేవుని యొక్క ఉనికిని అనిర్వచించింది. మరి దేవుణ్ణి ఎన్నో దేవుళ్ళగా, దేవతలుగా చేసేసింది. Every religion has got their own barriers and conservative ideologies. ఇలాంటి యొక్క పరిస్థితిలో మనము దేవుడంటే ఏంటి అనే ఒక ప్రశ్నకి ఒక సరి అయినటువంటి జవాబును చెప్పలేనటువంటి పరిస్థితిలోనికి ప్రపంచం వెళ్ళిపోయింది. మానవ చరిత్రలో రాతి యుగం, లోహయుగం, ఈ కాలంలో ప్రిమిటివ్ వరల్డ్లో ప్రతిదీ కూడా దేవుడుగాను, దైవముగాను భావించుచు మానవులు ఆ సృష్టిలోని కనబడ్డ ప్రతి అసాధారణమైన విషయాన్ని పూజిస్తూ వచ్చారు.
దేవుడంటే మానవ అతీతమైనటువంటిది ఏదైతే ఉంటుందో దాన్నంతటినీ కూడా దేవుడుగా మానవుడు భావించాడు. ఇంకా కొంచెం ఎదిగే కొద్దీ మానవ మనుగడకు ఏదైతే దోహదపడుతుందో, దోహదకారిగా ఉంటుందో దాన్ని అంతటిని కూడా దేవుడుగా, దైవంగా ఆరాధిస్తూ పూజిస్తూ వచ్చారు. ఈవెన్ వాళ్ళ యొక్క వ్యవసాయ పంట ఫలాలను కూడా వారు దేవుడుగా భావించినటువంటి రోజులు ఉండినాయి. నీరు, గాలి, వనరులు, తినే ఆహారం ఏదైతే దేనివల్ల అయితే మానవ పోషణ జరుగుతుందో, ఏవి లేకపోతే మానవ మనుగడ దుస్సాధ్యమవుతుందో వాటన్నిటినీ కూడా ఇన్ ఆనరింగ్ అండ్ ఇన్ రెస్పెక్టింగ్ ద రిసోర్సెస్ ఫర్ ది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ దే హ్యావ్ బికమ్ గాడ్స్ అండ్ గాడెసెస్. మానవ మనుగడకు దోహదకారులుగా అనిపించే ప్రతిదాన్ని కూడా దేవుడుగాను, దైవంగాను కొలిచారు ఆనాటి మానవులు. దేవుణ్ణి గురించినటువంటి ఒక ఇజంలు రెండు ఉన్నాయి, మోనోథిజం అండ్ పాలిథిజం. మోనోథిజం అంటే ఏక దేవుని కొలిచే, లేక దేవుడు ఒక్కడే అని భావించే ఒక ఆరాధన, ఒక నమ్మకం. పాలిథిజం అంటే బహుదేవత లేక బహుళ దేవుళ్ళను విశ్వసించే, పూజించే, నమ్మేటువంటి ఒక విధానం, ఒక నమ్మకం. పాలిథిజం అంటే దేవుళ్ళు అనేవారు ఒకరు కాదు, అనేకములు. భారతదేశంలో ఒక నానుడి ముక్కోటి దేవతలు అంటూ ఉంటారు. ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం 80 లక్షల దేవుళ్ళు ఒక హైందవ మతంలో మరి కనబడతారు. ఇలా ప్రతిదీ కూడా దేవుడుగా, దైవంగా, దేవతగా భావించినటువంటి ప్రజల యొక్క నమ్మకాలు, ఆ నమ్మకాల బట్టి పుట్టుకొచ్చిన దేవుళ్ళు, దేవతలు, వాళ్ళ ఆరాధనలు, పూజ పునస్కారాలు. దేవుని గురించినటువంటి ఒక స్పష్టమైన అవగాహన, ఈ ప్రపంచానికి దేవుణ్ణి గురించిన అవగాహన ఇస్తున్నటువంటిది ఏమిటి అంటే ఏ రిలీజన్, ఒక మతం అన్నది దేవుణ్ణి గురించి చూపిస్తుంది, తెలియజేస్తుంది. ది ఆరిజిన్ ఆఫ్ రిలీజన్స్ అనే ఒక పుస్తకంలో మరి ఆ రచయిత చెప్పారు, బబులోను మతము ఈ ప్రపంచములోని అన్ని మతాలకి మూలము అని ఆయన రుజువు చేశారు. ది బాబిలోనియన్ రిలీజన్ వాస్ ది రూట్ ఆర్ ద సోర్స్ ఫర్ ఆల్ రిలీజన్స్ ఇన్ ది వరల్డ్. బబులోను మతములో ఉన్న దేవుళ్ళ, దేవతల రూపాలు, ప్రతిరూపాలు, ఆ రిలీజియస్ సింబల్స్, ఆ సంకేతాలు, చిహ్నములు, ఇవన్నీ కూడా ప్రతి రిలీజన్లో ఉన్నాయి అని, ప్రతి రిలీజన్లో ఉండే ఆ సింబల్స్ అన్నీ కూడా బబులోను మతములో ఉన్నవి అని ఆయన స్పష్టంగా రుజువు పరిచారు. ఇది ఒక పరిశోధన ద్వారా ఆయన వెలికి తీసుకొని వచ్చిన అంశం. అన్ని మతాలకి మూలము బబులోను మతం, మత చిహ్నములుగా ఆయన పేర్కొన్నారు. మతం మనుషుల మధ్య ఒక మంచి వాతావరణాన్ని, స్నేహాన్ని, సోదరభావాన్ని తీసుకుని రావలసిన దానికి బదులుగా మతము మానవాళి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలని, విభజనలని, అగాధాన్ని తీసుకొని వచ్చాయి. 1999వ సంవత్సరంలో
పోప్ జాన్ పాల్ II గారు భారతదేశాన్ని దర్శించినప్పుడు న్యూఢిల్లీలో భారతదేశం మత ప్రవిష్టులతోటి ఆయన ఉపన్యసిస్తూ ఆయన చెప్పారు, రిలీజన్ మస్ట్ నాట్ బికమ్ ఎ ప్రీటెక్స్ట్ ఫార్ కాన్ఫ్లిక్ట్. రిలీజన్ అండ్ పీస్ షుడ్ గో టుగెదర్. టు వేజ్ వార్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ ఎ బ్లటెంట్ contradiction. Religion should be a source of goodness, respect, harmony and peace. This is the only way to know God in truth and justice. పోప్ జాన్ పాల్ II గారు భారతదేశ మత పెద్దలతోటి ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెప్పారు, మతం యుద్ధాన్ని, హింసని, రక్తపాతాన్ని సృష్టించేటువంటిదిగా ఉండకూడదు. మతం మరియు శాంతి అన్నవి రెండు కలిసి నడవాలి. మతం మంచితనానికి, పరస్పర గౌరవాభిమానాలకి, స్నేహానికి, సృహద్భావానికి ఒక ఆధారము, మూలాధారమై ఉండాలి తప్ప మతం మానవాళి మధ్య విభజనలు, విభేదాలకు, హింసకు కారణకం కారాదు అని చెప్పారు. యేసు ప్రభు చెప్పారు, చెట్టు యొక్క ఫలాలను బట్టి చెట్టు ఏంటో తెలుస్తుంది. ద ఫ్రూట్స్ ఆఫ్ ఎ ట్రీ షల్ ఇండికేట్ అబౌట్ ద ట్రీ. చెట్టు యొక్క ఫలాలు ఆ చెట్టును తెలియజేస్తాయి, గురించి తెలియజేస్తుంది. ఒక మతంలో ఉన్నటువంటి ఆ మత విధానాలు, ఆ మతమందులి విశ్వాసం గలవారు అవలంబించే జీవన శైలి, వారి యొక్క శ్రద్ధాసక్తులు, వారి మతమందు వారు విశ్వసించే ప్రధాన అంశాలు, వారు తమ మతాన్ని ఆచరించటంలో ఈ సమాజంలో వారు క్షేమాభివృద్ధికరంగా ఉన్నారా, లేకపోతే సమాజ విచ్ఛిన్నానికి కారకులుగా ఆ మతాన్ని, పలానా మతాన్ని నమ్ముకున్న ఆచరిస్తున్న వారు ఉన్నారా? ద ఫ్రూట్స్ షల్ ఇండికేట్ ఆర్ షల్ ఐడెంటిఫై ద ట్రీ. ఫలాలు అవి ఏ చెట్టువో సూచిస్తాయి. సో ఏ మతంలో ఉన్న వారు వారి యొక్క మత గొప్పతనాన్ని వారు సూచించగలుగుతారు. మతం పేరిట ఇలా వివిధ కారణాలతోటి, ఆచారాలతోటి, నమ్మకాలతోటి విడిపోయినటువంటి ఈ మానవ ప్రపంచం మళ్ళీ కలుస్తుందా, మళ్ళీ ఒకటవుతుందా, ఒకటవ్వే అవకాశం ఉందా? ప్రపంచ శాంతి, మానవ స్వేచ్ఛ, స్వాతంత్రాలు, మానవ సామాజిక స్థిరత్వం, మానవ పురోగతి అన్నవి కేవలం మతాల మధ్య పరస్పర స్నేహపూర్వక వాతావరణం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అని మత పెద్దలు, సామాజిక వేత్తలు విశ్లేషించి తేల్చారు. ప్రపంచ శాంతి, మానవ స్వేచ్ఛ, స్వాతంత్రాలు, మానవ సామాజిక స్థిరత్వము, మానవ పురోగతి అన్న వాటికి ఈరోజు చిల్లులు పెడుతున్నవి, విచ్ఛిన్న కారకాలుగా ఉన్నవి ఈరోజు రిలీజన్, మతం పేరట జరిగే హింస మానవ పురోగతిని, మానవ సామాజిక స్థిరత్వాన్ని అస్థిరం చేస్తున్నాయి, ప్రగతిని పతనం చేస్తున్నాయి, ప్రపంచ శాంతిని కోల్పోయేలా చేస్తున్నాయి, మానవ స్వేచ్ఛ స్వాతంత్రాలకు నిర్బంధాలను, ఆంక్షలను సృష్టిస్తున్నాయి. మ్యాన్ ఫ్రీడమ్, ద ఫ్రీడమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ terribly restricted in the name of religion.
మతం పేరిట మానవ స్వేచ్ఛ స్వాతంత్రాలు తీవ్ర నిర్బంధానికి ఆంక్షలకు లోనయ్యాయి. కొన్ని దేశాల్లో కొన్ని మతాలు విధించే ఆంక్షలు విద్య పైన, మానవ సమానత్వం పైన, ఆర్థిక పురోగతి పైన తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వారికి స్వేచ్ఛ లేదు. వారి సొంత దేశంలో చదువుకోవడానికి, ఆడపిల్లలు పాఠశాలకి వెళ్ళడానికి వీలు లేదు. స్త్రీలు ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలు చేయడానికి వీలు లేదు. స్త్రీలు సమాజంలో సమాన పౌరులుగా ఉండటానికి వీలు లేదు. వారి హక్కులను కాలరాచి వారి వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఈ తీవ్ర విఘాతం తీసుకుని వచ్చి మతం పేరిట ఇంపోజ్ చేయబడుతున్న చట్టాలు, దేశ విధి విధానాలు ఎన్నో ఉన్నాయి. సో మానవ స్వేచ్ఛ స్వాతంత్రాలని, మానవ సామాజిక స్థిరత్వాన్ని, మానవ పురోగతిని, ప్రపంచ శాంతిని అడుగడుగునా దెబ్బతీస్తున్నటువంటి అంశం ఈనాడున ఏదైనా ఉంది అంటే అది మతం. చక్కగా ఉండే భారతదేశంలో ఇటీవల ఏర్పడ్డ మత అసహనం అన్నది ప్రతి రాష్ట్రంలో ఒక చిచ్చు పెడుతోంది. ఈ నేల, ఈ గడ్డపైన పుట్టిన తోటి మానవుల మధ్య, ఈ దేశ పౌరుల మధ్య, దేశ పౌరులుగా సమాన హక్కులున్నటువంటి వారి మధ్య ఎన్నో భయంకరమైన ఆంక్షలు తీసుకుని వస్తున్నారు. విభేదాలు, విభజనలు సృష్టిస్తున్నారు. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిలీజన్ హ్యాస్ బికమ్ ఎ రూట్ కాజ్ ఫర్ ఇంటాలరెన్స్ అమాంగ్స్ ది కో-హ్యూమన్ బీయింగ్స్. ఇది ఈ మత అసహనం, జాతి అసహనం, టాలరెన్స్ అనే దానిపైన ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రపంచం. ఈరోజు ప్రపంచవేత్తలు, పాలకులు ఏమైనా డిస్కస్ చేస్తున్నారు ప్రపంచం గురించి అంటే అబౌట్ ది టాలరెన్స్ అమాంగ్ ది కో-హ్యూమన్ బీయింగ్స్. తోటి మానవుల మధ్య ఉండవలసినటువంటి సహన స్వభావం, సహనాన్ని గురించి. ఈ యొక్క టాలరెన్స్ యొక్క లిమిట్స్, హద్దులు దాటిపోయి ఎన్నో హింసాయుత చర్యలకు అక్కడక్కడ ప్రపంచంలో పాల్పడుతున్నారు. జాతి వివక్షతలు మతం పేరట చోటు చేసుకున్నాయి. మతం పేరట, ఆచారాల పేరట, నమ్మకాలు, సాంప్రదాయాల పేరట, కులాల పేరిట చాలా భయంకరమైన విభేదాలతోటి సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ప్రపంచ పరిస్థితులకు భంగంగా వాటిల్లుచున్నది ఈరోజు మతం. ఈరోజు ఈ ప్రపంచం ఒక ఐక్య మతం, ఐక్య ప్రభుత్వం, ఐక్య ఆర్థిక విధానాల వైపు సాగుతోంది. ద వరల్డ్ ఈజ్ కరెంట్లీ హెడింగ్ టువర్డ్స్ వన్ యునైటెడ్ రిలీజన్, వన్ యునైటెడ్ గవర్నమెంట్ అండ్ వన్ యునైటెడ్ ఎకానమీ. ఒకే కరెన్సీ, ఒకే ఆర్థిక విధానాలు, ఒకే ఐక్య మతం. మతాలు ఏవైనా ఉండవచ్చు కానీ యునైటెడ్ రిలీజన్గా ఉండాలి అని. తర్వాత ప్రభుత్వాలు, ఏ దేశంలో ఏ ప్రభుత్వమైనా ఉండవచ్చు, అన్నీ ఒక గొడుగు క్రిందికి వచ్చే యునైటెడ్ గవర్నమెంట్, వరల్డ్ యునైటెడ్ గవర్నమెంట్ క్రిందికి రావాలని ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే యూరోపియన్ యూనియన్ అని ఒకటి మొదలైంది. మరి అందులో వారు ఒకే కరెన్సీ గురించి అంగీకరించారు, ఒకే ప్రభుత్వ విధానాల గురించి అంగీకరించారు. ఇలా స్లోగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇటీవల ప్రభుత్వం బ్రిటన్ ఈ సేమ్ కరెన్సీ నుంచి పక్కకు వచ్చేసింది. ఇలా డిస్ప్యూట్స్తో సాగుతుంది. అయితే ప్రపంచంలో ఈ యొక్క వాతావరణము మనకు కనబడుతుంది. ఇది ఈ అంత్యకాలములో జరిగేటువంటి సంభవాలకు సంబంధించినటువంటి ఒక ప్రాపంచిక మార్పులని మనవి చేస్తున్నాను. భారతదేశంలో
ఒక గొప్ప రాజ్యాంగ విధి విధానాలు ఉన్నాయి. భారతదేశం ఒక స్వతంత్ర గణతంత్ర లౌకిక దేశము. భారతదేశ రాజ్యాంగం 1950 సంవత్సరంలో మరి రూపొందించబడ్డది. కాలక్రమంలో 1976వ సంవత్సరం ఒక 42వ రాజ్యాంగ సవరణగా భారతదేశ రాజ్యాంగంలో ప్రియాంబుల్లో సెక్యులర్ అనే పదం మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుండి భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా భారతదేశం హ్యాస్ బిన్ డిసిగ్నేటెడ్ యాజ్ ఎ సెక్యులర్ స్టేట్. ఒక లౌకిక రాజ్యముగా, దేశముగా భారతదేశాన్ని భారత రాజ్యాంగ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని భావన ఈ దేశంలో ఉన్న అన్ని మతాలు కూడా సమానం, అన్ని మతాలకు సమ స్వేచ్ఛ ఉన్నది అని దీని భావము. ప్రతి మతము కూడా సమానమైన స్థానం, గౌరవం, ఆధిక్యతలు కలిగి ఉండేటువంటి దేశం. చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం. కానీ ఆచరణకి వచ్చేసరికి ద సెక్యులరిజం అనేటువంటిది ఎప్పుడో కాలం చెల్లినటువంటి రాజ్యాంగ సవరణగా అబ్బిపోయింది. ఈరోజు భారతదేశంలో సెక్యులరిజం అన్నది రాజ్యాంగంలో ఉన్న పేరే తప్ప భారతదేశంలో కూడా ఆ సెక్యులరిజం అన్న భావజాలం అంతరించిపోతున్నది. మేధావులు దీని గురించి మాట్లాడుతున్నారు. భారతదేశం అనేక బహుళ మతాలు కలిగిన, మత సాంప్రదాయాలు, నమ్మకాలు కలిగినటువంటి దేశం. భారతదేశానికి లౌకికత్వమే ప్రధానంగా ఉండాలి. ఈ లౌకికత్వానికి, లౌకిక సిద్ధాంతానికి ఏ భంగపాటు జరగకూడదని భారత మేధావులు భావించుచున్నారు, గళం విప్పుచున్నారు, మాట్లాడుచున్నారు. ఈరోజు భారతదేశంలో కూడా అనేక మతాలు ఉన్నాయి. బహుళ మత విశ్వాసము గల జనులు ఈ యొక్క ప్రపంచం అంతటా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క నేపథ్యంలో బైబిల్ గ్రంథంలో దేవుని దృష్టిలో మానవులు మతాల ప్రాతిపదికన విభాగించబడి ఉన్నారా? దేవుని దృష్టిలో కులాల ప్రాతిపదికన, జాతుల ప్రాతిపదికన, దేశాల, సంస్కృతుల, భాషల, ప్రాంతాల ప్రాతిపదికన విభజించబడి ఉన్నారా దేవుని దృష్టిలో? అండ్ హౌ డస్ గాడ్ లుక్ అట్ ది మ్యాన్కైండ్? మానవాళి ఈ దేవుడు ఎలా చూస్తున్నారు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, ఒక ప్రత్యేక జనాంగాన్ని ఏర్పరచుకొనుట అన్నది వాస్తవమే. కానీ దేవుని దృష్టిలో ప్రతి మానవుడు తన పోలికలో సృజించబడ్డవారు. దేవుడు మనిషిని సృజించినటువంటి ఒక సత్యాన్ని బైబిల్ గ్రంథం విశదీకరిస్తూ స్పష్టంగా మనకు తెలియజేసిన మాట, God has created human being in his own likeness or in his own image. దేవుడు మానవుణ్ణి తన పోలికలో సృజించారు. ఇది ఒక అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ ఇన్ ది హోలీ బైబిల్. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఇందులో ఏ మతానికి, ఏ కులానికి, ఏ దేశానికి, ప్రాంతానికి, భాష, నాగరికతలకు చెందినవాడో అన్నది నిమిత్తం లేదు. మనిషి అన్న, మానవులు అన్న ప్రతి వారు దేవుని యొక్క పోలికలో సృష్టించబడిన వారు. ఆమోసు గ్రంథంలో మనం చదువుకున్నాం 9వ అధ్యాయంలో కొన్ని వచనాలు. అందులో 7వ వచనాన్ని మనం చూద్దాము. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? God is speaking through his prophet about the equality among the nations or the communities.
జాతుల మధ్య, దేశముల మధ్య, జనాంగముల మధ్య ఉన్న దైవిక దృక్పథాన్ని గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నారు. ఇశ్రాయేలీయులారా, అంటే నేను ఏర్పరచుకున్న నా ప్రజలైన ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా. కూషీయులు అంటే బ్లాక్స్, ఇథియోపియన్స్, వారు ఆఫ్రికా ఆ ప్రాంతానికి చెందినవారు అని దాని భావన. మోషే కూషి దేశస్థురాల్ని రెండవ భార్యగా మనువాడాడు. మీకు తెలుసు, దానివల్ల వాళ్ళ కుటుంబంలో ఎంత గొడవ వచ్చిందో, వాళ్ళ అక్క ఎలా విభేదించిందో. ఓ నల్లామెను చేసుకుంటావరా అని కొట్లాడు దిగారు వాళ్ళు. కూషీయులు అంటే బ్లాక్స్. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా. అంటే దేవుని దృష్టికి అందరూ కూడా సమానులు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, మరి ఏ భేదము కూడా లేదు. రిలీజియస్ అండ్ సోషలాజికల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవి లేవు. పౌలు చెప్పారు, యూదుడు, గ్రీసు దేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు. యూదుడు, గ్రీసు దేశస్థుడు అనేది రిలీజియస్ డిస్క్రిమినేషన్ అయితే, దాసుడు, స్వతంత్రుడు అన్నది సోషల్ డిస్క్రిమినేషన్ లేదా ఇండిఫరెన్స్, విభేదం, విభజన, వ్యత్యాసం, అసమానత. ఈ రెండు దేవుని దృష్టిలో లేవు. ద చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. సంఘము దేవునిది. ఆయన శరీరం అనబడే సంఘములో అందరూ కూడా సమమే, సమానులే అని పౌలు కూడా నూతన నిబంధన కాలంలో కూడా ఏ న్యూ టెస్టమెంట్ ప్రాఫిట్ సెయింట్ పాల్ హ్యాస్ అఫర్మ్డ్ ఆర్ రీఅఫర్మ్డ్ దట్ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అందరూ దేవుని దృష్టిలో సమానమని చెప్పారు. దేవునికి పక్షపాతము లేదు. గాడ్ హ్యాస్ గాట్ నో పార్షాలిటీ. ఏ పక్షపాతము లేదు. ఆయన దృష్టికి అందరూ కూడా సమానులని దేవుని వాక్యం చెప్తుంది. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కరా. దేవుని దృష్టికి మానవులందరూ కూడా సమానమే. మతాలు మానవాళి మధ్య ఏ రూపంలో, ఎంత తీవ్రమైన రీతిలో విభేదాలని, అగాధాలని, విభజనలని, అసమానతలని తీసుకుని వచ్చినప్పటికీ, ఈ సర్వ సృష్టికి సృష్టికర్త అయిన ఏక దేవుడు, సత్య దైవమైన ఆ దేవుని దృష్టిలో అందరూ కూడా మానవాళి అంతయు కూడా సమానము అన్నటువంటి సత్యం మనం మరువరాదు. ఈ రోజున ప్రతి మతానికి ఉన్న స్వాతిశయం మరో మతస్థులను వారికి దూరం చేస్తుంది. మన మతంపై, మన మత విశ్వాసాలపై, సాంప్రదాయాలపై మనకున్న స్వాతిశయం, మనకున్నటువంటి ఒక ఆత్మీయ లేక స్వ అహంకారం, స్వ అభిమానం మనల్ని, పరులను, ఇతర మతస్థులను మనకు దూరం చేస్తుంది. మనము ఈ యొక్క మత దురహంకారాన్ని విడనాడాలి. దేవుని దృష్టిలో మానవులు ఏమిటి అన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనమందరం కూడా సమానం. మతాలన్నీ ఒకటి అనేది నేను ఇక్కడ మాట్లాడడం లేదు. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ ఆల్ రిలీజన్స్ ఆర్, ఆల్ గాడ్స్ ఆర్ సేమ్ ఆర్ ఈక్వల్. అన్ని మతాలు, దేవుళ్ళు ఒక్కటి అని నేను ఇక్కడ నించొని మాట్లాడడం లేదు. మానవులు అందరూ దేవుని దృష్టిలో సమానము అని నేను దేవుని వాక్యము ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మానవులందరూ కూడా సమానం. ఈ మానవ ప్రపంచంలో ఉన్న మతాల, కులాల, భాషల, ప్రాంత నాగరికతల విభేదాలు, విభజనలు, అసమానతలు దేవుని దృష్టిలో లేవు అని నేను మీకు స్పష్టంగా తెలియజేయ ప్రయత్నించుచున్నాను. అందరూ దేవుని దృష్టిలో సమానులు. ఇది మొదటి అంశంగా మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ఎవరిని కూడా ఆయన తులనాడలేదు. వారిని ఇతర మతాలకు చెందినటువంటి వారిని కేవలం వారు నిజ దైవమును విడిచి విగ్రహాలకు, సృష్టికర్తని విడిచి సృష్టిని పూజించుచున్నటువంటి ఆ తీరును దేవుడు ఖండించారు. వారి యొక్క
దేవుణ్ణి విడిచి మరి వేరే విధముగా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి వేరే రూపంలో చూచుకుంటూ పూజించడానికి వారు ఆధ్యాత్మికంగా భ్రష్టత్వం వైపు వెళ్ళినప్పుడు దేవుడు అట్టి వారిని ఖండించారు, విమర్శించారు, శిక్షించారు తప్ప ఆ ప్రజలను బట్టి కాదు. వారి వైదొలిగినటువంటి గతి తప్పిన, దారి తప్పిన వారి యొక్క దైవిక నమ్మకాలను బట్టి వారు దేవునికి దూరం అయ్యారు తప్ప దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుని ఎరుగని వారి ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యములను జరిగించుకున్నారు. కోరెషు అనేటువంటి ఒక చక్రవర్తిని దేవుడు లేపాడు టు రీబిల్డ్ ద చర్చ్, టు రీబిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ టు రీజనరేట్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. చెదరిపోయిన ఇశ్రాయేలు జనాంగ పునరుద్ధరణకును, కూలిపోయినటువంటి యెరూషలేము మహానగరును, మహాదేవాలయ పునర్నిర్మాణమును కొరకును ఒక అన్య రాజు అయిన కోరెషును దేవుడు లేపాడు. అతని ద్వారా దేవుని ప్రజలకు మేలు చేసే కార్యాన్ని దేవుడు నిర్వహించారు. దేవుడు ఎవరిని త్రోసిపుచ్చడు, దేవుని దృష్టికి అందరూ సమానం. దేవుడు అలాంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యములను జరిగించారు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. అయ్యా, నా దాసుడు రోగి అయి ఇంటిలో పడి ఉన్నాడు. మీరు నా ఇంటిలో అడుగు పెట్టడానికి నేను పాత్రుని కాను. మీరు ఒక్క మాట మాత్రం సెలవివ్వండి ప్రభు, నా దాసుడు స్వస్థపరచబడతారు అని యేసు ప్రభు దగ్గర ఇతర మతానికి చెందిన పరమతస్థుడైన అన్యుడైన ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఇశ్రాయేలీలలో సైతం ఇతనిలో ఉన్నంతటి విశ్వాసం నేను ఎవ్వరిలో చూడలేదు అని యేసు ప్రభువే కితాబు ఇచ్చారు. ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసం, క్రైస్ట్ ఈజ్ అక్నాలెడ్జింగ్ అండ్ అప్రిషియేటింగ్ ద ఫెయిత్ ది సెంచురియన్ ఈజ్ హ్యావింగ్. ఈ శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసాన్ని ప్రభు అయిన క్రీస్తుల వారు గుర్తించారు, ప్రశంసించారు. ఈ విశ్వాసం ఇశ్రాయేలీలో కూడా చూడలేదు కదా అయ్యా నేను అని యేసు ప్రభు బహిరంగంగా చెప్పారు. సురే ఫెనికయ దేశానికి చెందిన తూరు సీదోను ప్రాంత్యాల నుండి వచ్చినటువంటి ఒక కనాను స్త్రీ వచ్చి తన బిడ్డ కోసం కాళ్ళ వేళ్ళపడి యేసు స్వామిని వేడుకొంది. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, వెళ్ళు, నీ బిడ్డ బాగవుతుంది అని యేసు ప్రభు చెప్పారు. క్రైస్ట్ has never insulted, degraded, humiliated the faith of the people of other religion. ఇతర మతాలకు చెందిన వారి నమ్మకాలను ప్రభు దగ్గరకొచ్చి వారు వేడుకున్న విన్నపాలని యేసు ప్రభు త్రోసిపుచ్చలేదు, గేలి చేయలేదు. మీ దేవుళ్ళు ఏమయ్యారమ్మా, పోకూడదు అక్కడికే అని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడలేదు. క్రైస్ట్ హ్యాస్ అండర్స్టూడ్ ది పెయిన్, ద క్రై, ద టియర్స్ అండ్ ద సఫరింగ్ ఆఫ్ దట్ హీదన్ మదర్. ఈ అన్యురాలైన తల్లి గుండె ఘోష ప్రభువైన క్రీస్తుల వారు చూశారు. ఆయన మతాలను చూడడు, ఆయన మానవుల వేదనలను, బాధనలను, పోరాటాలని, మానవ జీవితంలో నలిగిపోయేటువంటి నలుగుడును దేవుడు చూచేవాడై ఉన్నాడు. మతాలను చూచి వరాలిచ్చే దేవుడు కాదమ్మా మన దేవుడు. ఆయన అందరి దేవుడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన దృష్టికి అందరూ సమానం. రెండవది, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటల్లో 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు,
వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. యేసు ప్రభు చెప్తున్నారు ఆయన కాపరత్వాన్ని గురించి. ఎవరి కోసం ఆయన వచ్చారో, ఎవరి కోసం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారో దాన్ని గురించి చెప్తున్నారు. నేను ఫలానా మతానికి చెందిన వాళ్ళ కోసమే వచ్చాను, ఫలాని మతానికి నమ్మకాలకు చెందిన వాళ్ళ కోసమే నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అని యేసు ప్రభు చెప్పలేదు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. ఐ హ్యావ్ ద షీప్ అవుట్ సైడ్. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు ఉన్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. ఈక్వాలిటీ గురించి మాట్లాడాను. సమానత్వం దేవుని దృష్టిలో. రెండవది, దేవునికి ఉన్నటువంటిది ఇంక్లూజివ్ యాటిట్యూడ్. దేవుడు ఒక ఎక్స్క్లూజివ్, త్రోసిపుచ్చే, దూరం చేసే స్వభావం కలిగిన వారు కాదు. ఆయన మానవాళిని తన దగ్గరకు తెచ్చుకొని తన దాపునకు చేర్చుకునేటువంటి హృదయం కలిగినటువంటి వారు. నా దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే నాకు చెందని వేరే వ్యక్తులు, మనుషులు, మానవాలు ఉన్నారు. వారిని కూడా నేను నా యొద్దకు తీసుకుని వచ్చుకోవాలి, కలుపుకోవాలి. ఐ నీడ్ టు ఇంక్లూడ్ దోస్ హూ ఆర్ అవుట్ సైడ్. ఇంకా వెలుపట ఉన్న, దూరాన ఉన్న, దూరం అయిపోయి ఉన్న, దారి తొలగిపోయి ఉన్న వారిని నేను తోలుకొని రావాలి. నా మందలోనికి నా ప్రజగా నేను చేర్చుకోవాలి. ఐ నీడ్ టు కలెక్ట్, ఐ నీడ్ టు ఇంక్లూడ్ ద లాస్ట్ షీప్. దారి తప్పిపోయిన గొర్రెల వంటి మానవాళిని నేను తోలుకొని రావాలి, నా మందలోకి చేర్చుకోవాలి. ది ఇంక్లూజివ్ యాటిట్యూడ్ ఆఫ్ గాడ్. దేవుడు తన యొద్దకు వచ్చి వారిని త్రోసిపుచ్చేవాడు కాదు. ఆయన తన యొద్దకు రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఆయన అందరినీ తన బిడ్డలుగా తన హక్కున చేర్చుకోవడానికి ఆయన ప్రేమతో ప్రేమారా ప్రియమారా ఎదురు చూచుచున్నాడు. ఆయనలో ఉన్న ఇంక్లూజివ్నెస్ మనం గమనించాలి. వేగంగా నేను కొన్ని వచనాలు, మాటలు మాత్రం మీకు బైబిల్లో నుండి చెప్తూ వెళ్ళిపోతాను. దేవుని మందిరాన్ని గురించి దేవుడు ప్రవక్త యెషయా గ్రంథంలో చెప్పింది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థనా మందిరం, దేవుని మందిరం, దేవుని ఇల్లు ఓన్లీ ఫర్ ఏ పీపుల్ ఆఫ్ ఏ రిలీజన్. ఒక మతానికి చెందిన వాళ్ళకే ఈ గుడి, ఈ మందిరం, ఈ ఆలయం అని దేవుడు చెప్పలేదు. సమస్త జనులకు, పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్, సకల జనులకు ఇది ప్రార్థనా మందిరము అనబడుతుంది. దేవుని సన్నిధి, దేవుని ఆలయం, ఏ వివక్షతలకు తావులేని ప్రదేశం, ఏ అసమానతలకు, విభజనలకు చోటు లేనటువంటి ఒక దివ్యమైన భగవత్ సన్నిధి. ఆ దేవుని సన్నిధికి మనమందరం రావాలి. సకల జనులకు ఇది ప్రార్థనా మందిరం. కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న 66వ కీర్తన, సకల జనులారా, పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ అనే పిలుపు చూస్తున్నాము. 100వ కీర్తన 1వ వచనం, సమస్త దేశములారా. 49వ కీర్తన 1వ వచనం, సర్వజనులారా ఆలకించుడి. ఈ యొక్క పదాలన్నీ పిలుపు, దేవుడిస్తున్న పిలుపు అన్ని దేశాలకి. అదే కీర్తనలో 2వ వచనం 49:2, లోక నివాసులారా, లోక నివాసులారా, ఈ లోకంలో నివసించే వారందరికీ కూడా ఈ యొక్క దేవుని స్వరం, దేవుని పిలుపు. యేసు ప్రభు చెప్పారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రయాసం పడి భారం మోసుకొనుచున్న ఓ క్రైస్తవులారా అని చెప్పలా స్వామి. సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయనలో ఉన్న ఇంక్లూజివ్ లాంగ్వేజ్, ఆయన వాడిన కలుపుగోలు భాష సరళిని మీరు చూడాలి ప్రియమైన వారలారా. సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు చెప్పారు. తర్వాత సర్వజనుల మీద నా ఆత్మను, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. యోవేలు ప్రవచనం
అపోస్తల కార్య గ్రంథంలో 2వ అధ్యాయం జరిగిన ఘట్టం ఈ రెండు సూచిస్తున్నది. దేవుని ఆత్మ దిగి వచ్చినటువంటి ఘట్టాన్ని గురించిన ప్రవచనం ఒక ఇశ్రాయేలీల మీదకో, క్రైస్తవుల మీదకో, క్రీస్తు నమ్ముకున్న వాళ్ళ మీదకో అని లేదు. ఇక్కడ సర్వజనుల మీద, అంత్య దినములలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అని దేవుడు చెప్తున్నాడు. అపోస్తల కార్య గ్రంథంలో పౌలు చెప్పారు, పేతురు చెప్పారు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 16:16, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ యొక్క మాటలన్నీ కూడా దేవుని యొక్క మాటలు. ఇందులో ఈ పదాల్లో ఎక్కడ ఏ అసమానత మనము చూడము. ఇందులో ఏ యొక్క స్పెషలైజేషన్, కేటగరైజేషన్ మనం చూడము. ఏ వర్గీకరణ మనం చూడము. మనం చూస్తున్నదంతా ఆల్ పీపుల్, ఆల్ నేషన్స్, అందరూ సర్వజనులారా, లోక నివాసులారా, అందరినీ దేవుడు పిలుచుచున్నాడు. ఇంక్లూజివ్ యాటిట్యూడ్ ఆఫ్ గాడ్. ఫైనలీ ఈ యొక్క మతం ఆచరణలో ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, మతము, దేవుని పైన ఈ యొక్క నమ్మకము ఒక మత దురహంకారంగా, ఆత్మీయ అహంకారంగా తయారైపోయింది. పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా ఖండించారు వారిని. ధర్మశాస్త్రం వాళ్ళ యొక్క అత్యంత పవిత్రమైనటువంటి మత గ్రంథం. ఆ ధర్మశాస్త్ర విధి విధానాలను తూచా తప్పకుండా నెరవేర్చడంలో యూదా మతానికి చెందిన వారు అతిశయిస్తూ ఉంటారు. దానికి చిన్న ఉదాహరణ, ఒక పరిసయ్యుడు ఒక యేసు ఆ దేవాలయ మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నిలబడి ఆయన మత సంబంధమైన ధర్మశాస్త్ర పరంగా ఆయన నిర్వర్తించే విధులను గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఇలా దశమ భాగం ఇస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, క్రమంగా ఆలయానికి వస్తున్నాను, ఈ అన్యులలాగా, ఈ పరమతస్థులలాగా నేను లేను. ఇలా దేవుని దగ్గర, దేవుని మందిరంలో, ప్రార్థనలో వీడి యొక్క గొప్పలను, డాంబికాలను చెప్పుకుంటున్నాడు. పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అదే ఖండించారు. యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ రిలీజియన్ అండ్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యువర్ ఓన్ రిలీజియన్ ఆర్ యువర్ ఓన్ రిలీజియస్టిక్ రిచువల్స్. మీ మతాన్ని, మీరు ఏ మతానికి చెందినవారో ఆ మతాన్ని బట్టి, ఏ మతమును అవలంబించుచున్నారో, ఏ మత కట్టుబాట్లు, ఆచారాలు అవలంబిస్తున్నారో వాటిని బట్టి మీరు అతిశయించుచున్నారు తప్ప మీలో నిజమైన సిసలైన ఆధ్యాత్మికత లేదు. మీరు అక్షరానికే కట్టుబడి నడుచుకుంటున్నారు తప్ప ఆత్మ నియమము క్రిందికి మీరు రాలేదు అని పౌలు వారిని ఖండించారు. వారు తమ మతాన్ని ఆచరించటంలో వారు ఏ పర్వర్షన్లోకి వెళ్ళిపోయారంటే, ఎంత గతి తప్పిపోయారు అంటే, వాళ్ళ మతానికి చెందిన వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలోని అందరూ సర్వులు కూడా పాపులు, దుర్మార్గులు, దేవునికి శాపానికి గురైనటువంటి వారు, దేవుని యొక్క తిరస్కారానికి గురైన వారు, ఇలా భావించేటువంటి వారు. ఈ భావన దురదృష్టవశాత్తు దేవుని సంఘములోనికి కూడా జొరబడిన నేపథ్యంలో పౌలు రోమా సంఘానికి ఆయన రాస్తూ, మీరు యు ఆర్ స్టిల్ అండర్ ది లా, మీరు ఇంకనూ ధర్మశాస్త్రము క్రిందే ఉన్నారు, ధర్మశాస్త్రానికి సంబంధించిన అతిశయంలోనే మీరు జీవిస్తున్నారు.
మీరు ఆ అక్షర ధర్మము నుండి ఆత్మ నియమములోనికి రావాలి మీరు అని పౌలు చెప్పారు. నియమాలను, ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను పాటించడంలోనే మీరు కాలం వెళ్ళిబుచ్చుతున్నారు తప్ప మీ లైఫ్ ఈజ్ బ్రింగింగ్ షేమ్ టు గాడ్. మీ జీవితాలు దేవునికి అవమానమును తెచ్చుచున్నాయి. మీరు ఆయనను అవమానపరుచుచున్నారు కారా అని 23వ వచనంలో పౌలు చెప్తున్నారు. 24వ వచనంలో రోమా 2:24 వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది. మిమ్మును బట్టియే కదా దేవుని నామము, ద హోలీ నేమ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ ఈజ్ బీయింగ్ బ్లాస్ఫమైజ్డ్, అవమానపరచబడుతున్నది, దూషింపబడుచున్నది. మిమ్మును బట్టియే కదా మనము విశ్వసించినటువంటి ఈ యొక్క క్రైస్తవ విశ్వాసం మనలో ఒక మత అహంకారాన్ని తీసుకొని రాకూడదు. మనలో ఉన్న ఆధ్యాత్మిక అనుభవాలు మనకు ఒక ఆత్మీయ అహంకారాన్ని కంఠహారంగా తీసుకొని రాకూడదు. మనల్ని సాత్వికులనుగా చేయాలి, మనల్ని దీనులనుగా చేయాలి, మనల్ని క్రీస్తు స్వారూప్యతలోనికి తీసుకొని వెళ్ళే ఒక ఆధ్యాత్మిక అభ్యాసంగా పరిణమించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించిన రోజుల్లో ఆయన ఖరాఖండితంగా ఖండించినటువంటిది ఎవరిని అంటే పాపులను కాదు అండి, దొంగలను, వ్యభిచారులను, నేరస్తులను కాదండి. ఆయన నిర్ద్వందంగా, బహిరంగంగా, తీక్షణంగా ఖండన చేసినది ఎవరుని అంటే ఎవరైతే మతం ముసుగులో, మతం పేరట, దేవుని పేరట మోసాలకి, అఘాయిత్యాలకి, వేషధారణతో కూడిన జీవన శైలికి అలవాటు పడిపోయారు. మతాన్ని, దేవుని ఎడలైన విశ్వాసాన్ని కేవలం మత ఆచారాలకి, సాంప్రదాయాలకే పరిమితం చేసి బ్రతుకు వెళ్ళబుచ్చుచున్నారు. పైగా దాన్ని శాసనాలుగా పరులపై రుద్దుతూ మతంపై స్వారీ చేస్తున్న దురహంకారులను ఆయన ఖండన చేశారు. Christ was always against those who use religion as mere ceremonial observance and escape from the true responsibilities. తమ నిజమైన బాధ్యతలని, మానవత్వాన్ని విడిచి కేవలం మతపరమైనటువంటి ఆచార కర్మకాండలకే ప్రాధాన్యత ఇచ్చుచు మత సంబంధమైన జీవితాలు జీవించుచున్నవారు, మతం అనే ముసుగులో వ్యాపారాలు చేస్తున్నవారు, మతం అనే ముసుగులో అఘాయిత్యాలు చేస్తున్న వారిని యేసు ప్రభు ఖండించారు. వారి యొక్క మత విధానాలని ఖండించారు. వాళ్ళ ఆల్టర్నే ఖండించారు యేసు స్వామి. పరిశుద్ధ స్థలంలో జరిగే అర్పణలు, ఆరాధనలు, అర్చనలు, బలులు, వీటన్నిటిని యేసు ప్రభు ఖండించారు. ది రాంగ్ ప్రాక్టీసెస్, ది పర్వర్టెడ్ రిలీజియస్ సెరమనీస్, గతి తప్పిన మతపరమైనటువంటి కొన్ని కుసంస్కారాలని యేసు ప్రభు ఖండన చేశారు. వారినే చాలా తీవ్రంగా యేసు ప్రభు ఖండించారు. పాపుల దగ్గరికి యేసు ప్రభు వెళ్ళారు. He sat with them and he dined with them. వారితోటి కలిసి కూర్చోండి భోంచేశారు. వాళ్ళతో చాలా సరదాగా మాట్లాడారు యేసు స్వామి. వాళ్ళని తన స్నేహితులుగా చూశారు. యేసు ప్రభు పాదాల యొద్ద పడ్డది వ్యభిచారంలో బ్రతికిన స్త్రీలు. యేసు ప్రభు యొక్క ఫాలోవర్స్ అవింది 7 దయ్యాలచే పీడింపబడుతుండిన మగ్దలేనే మరియా.
People who were under terrible clutches of the devil. Persons who are living a wretched, sinful life have been converted and have become the followers of Jesus Christ. పాపిష్టి బ్రతుకులో ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారమ్మా. ఆయన బిడ్డలయ్యారు, ఆయన శిష్యులయ్యారు, ఆయనను వెంబడించే ప్రజ అయ్యారు. ఆయన వాళ్ళకి స్నేహితులయ్యారు. నేను మిమ్ములను స్నేహితులను అని పిలవవచ్చాను అని యేసు ప్రభు చెప్పారు. హీ ఈస్ ద ట్రూ ఫ్రెండ్ ఆఫ్ ద సిన్నర్స్ అండ్ హీ ఈజ్ ఎన్ ఎనిమీ అండ్ హీ ఈజ్ ఎ కండెమ్నర్ ఆఫ్ ది సో-కాల్డ్ religious, the so-called spiritual people, so-called Puritans. మేము పునీతులం, మేము మత ప్రవిష్టులం అని భావించుకునేటువంటి వారికి యేసు ప్రభు వ్యతిరేకం. ఆయన వారిని ఖండించారు. దేవుడు బహుళ విశ్వాసాలు అనే అంశాన్ని మనం చూసాము. ప్రియమైన వారు, దేవుని దృష్టిలో అందరూ సమానం. ఆయన అందరినీ కలుపుకొని ఒక మిషన్ తోటి వచ్చారు. ఆయన సంకల్పం, ప్రణాళిక. ఆయన పేరట జరుగుచున్న దురాఘాతాలను, మతం పేరట జరిగే దురాఘాతాల వల్ల దేవుడికి అవమానం జరుగుతోంది. ఈరోజు అటువంటి సంకుచితత్వ మత పోకడలను మనం విడనాడాలి. వినయముతో, సాత్వికంతో కూడిన నిజమైన క్రైస్తవ, నిజమైన దేవునిని ఎరిగినటువంటి బిడ్డలుగా, ఒక మంచి మనస్సు ఇతరుల ఎడల ఏర్పాటు చేసుకున్నటువంటి వారముగా, ఇతర మతాల వారిని దూషించి తూలనాడేటువంటి స్వభావంలా కాకుండా, ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు, అందరినీ సమానంగా చూస్తున్నారు, అందరినీ ఆయన తన బిడ్డలుగా చేర్చుకునేటందుకోసమే ఈ లోకానికి వచ్చారు అనే సత్యం గ్రహించిన వారమై ఈ లోకంలో ఆయన కొరకు, ఆయన యొక్క ప్రతిబింబాలుగా, ప్రతిరూపాలుగా, ఆయన మనస్సుకు, సంకల్పానికి ఒక ప్రతీకలుగా మనం నిలిచి సాగుటకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మన దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.